కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల కారణంగా రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. రైతాంగానికి అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నాయకులు అనవసర విమర్శలు చేయడం దురదృష్టకరమని ఆయన మండిపడ్డారు. సిరికొండ మండలంలోని పొన్న గ్రామానికి చెందిన రైతు పాండురంగ్ జొన్న పంట కొనుగోలు కాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించేందుకు వెళ్లి పార్టీ తరపున 3 లక్షల ఆర్థిక సాయం అందజేశారని జోగురామన్న తెలిపారు. రైతు కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ పరామర్శ పర్యటనను కాంగ్రెస్ నాయకులు రాజకీయ కోణంలో చూడడం సరికాదన్నారు. రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాల్సిన కాంగ్రెస్ నాయకులు రాజకీయ విమర్శలకు పరిమితం కావడం బాధాకరమని జోగురామన్న వ్యాఖ్యానించారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడం, కొనుగోలు వ్యవస్థను బలోపేతం చేయడం ప్రభుత్వ బాధ్యత అని జోగురామన్న వెల్లడించారు. ఉడతా భక్తిగా మా పార్టీ పనులు ఆయన పర్యటన సందర్భంలో కనీసం ఆ కుటుంబం ఇప్పుడు సంక్షోభం ఉన్న ఆర్థిక సంక్షోభం ఉన్నారు. పంట పోయింది, మార్కెట్ ఉన్నది ఇప్పటికింకా. కాబట్టి ఒక 3 లక్షల రూపాయలు వారికి పార్టీ తరపున కూడా ఆర్థిక సాయం చేసి మేమున్నాం. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రైతాంగ పక్షాన్ని ఉంటాం. కానీ మీరు దయచేసి ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి ఆత్మహత్యలు చేసుకొని సాగుకుంది. ఇంకా 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ కేసీఆర్ వస్తాడు, మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతాడు. మీరు అనవసరమైనటువంటి మీ ప్రాణాలు తీసుకొని మీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల్ని, మీ పిల్లల్ని, మీ భార్యను మీరు బాధ పెట్టద్దు. ఉడతా భక్తిగా మా పార్టీ పనులు ఆయన పర్యటన సందర్భంలో